ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. లక్నో బౌలర్లు బంతిని ఎలా వేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఫీల్డర్లు బంతి వెనుక పరిగెత్తలేక చేతులు ఎత్తేశారు. మైదానంలో పరుగుల వరద పారించిన ఆ 15 ఏళ్ల కుర్రాడి బ్యాటింగ్ విధ్వంసానికి క్రికెట్ ప్రపంచం షాక్ అవుతోంది. లక్నో సూపర్ జైంట్స్ నిర్దేశించిన 221 పరుగుల కొండంత లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆట బొమ్మలా మార్చేశాడు. కేవలం 38 బంతుల్లోనే 7 ఫోర్లు, ఏకంగా 10 గగనతల సిక్సర్లతో 93 పరుగులు చేసి లక్నో నోటి నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. ఈ యువ తుఫాన్ ధాటికి రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడమే కాకుండా మరో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఊదేసింది. వరుసగా మూడోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించిన ఈ బీహార్ బుల్లోడు మ్యాచ్ అనంతరం లక్నో బౌలర్లకు చుక్కలు చూపించిన తన పక్కా ప్లానింగ్ అండ్ బ్యాటింగ్ సీక్రెట్ను బయటపెట్టాడు. జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలోనే డకౌట్లో కూర్చొని వికెట్ తీరును చాలా నిశితంగా గమనించానని వైభవ్ చెప్పాడు. పిచ్ బ్యాటింగ్కు పూర్తిగా అనుకూలిస్తుందని ముందే గ్రహించానని, అందుకే క్రీజులోకి వెళ్లిన వెంటనే ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు వివరించాడు. మొదట్లో కాస్త సమయం తీసుకుని వికెట్ పడకుండా క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుంటే అవతలి ఎండ్లో ఉండే తోటి బ్యాటర్కు కూడా ఒత్తిడి తగ్గుతుందని, ఇద్దరం కలిసి బాగా ఆడవచ్చని ప్లాన్ చేసినట్లు పేర్కొన్నాడు. తాను మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ అంతలోనే వేగంగా హాఫ్ సెంచరీ మార్కును అందుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదేనని స్పష్టం చేశాడు. తనకు ఎప్పుడైనా సరే వరుసగా 2-3 ఫోర్లు లేదా సిక్సర్లు కొట్టగల సామర్థ్యం ఉందనే నమ్మకం ఉందని, అందుకే అనవసరంగా కంగారు పడకుండా ఆటను చివరి వరకు తీసుకెళ్లాలనే మైండ్ సెట్తోనే బ్యాటింగ్ చేసినట్లు వెల్లడించాడు. ఇక ఇంత చిన్న వయసులోనే తనపై వస్తున్న ప్రశంసలు, సోషల్ మీడియా హడావిడి గురించి మాట్లాడుతూ తాను వీటన్నింటికీ చాలా దూరంగా ఉంటానని వైభవ్ అన్నాడు. తాను పెద్దగా వార్తాపత్రికలు చదవనని, అందుకే ఈ పొగడ్తలను తలకెక్కించుకోనని చెప్పాడు. ఇది కేవలం తన కెరీర్ ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో సుదీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడితే ప్రజలు ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారని పేర్కొన్నాడు. కాబట్టి తన దృష్టి అంతా కేవలం ఆటపైనే ఉండాలని, తన లక్ష్యాన్ని చేరుకోవడమే ముఖ్యమని స్పష్టం చేశాడు. ఇక మ్యాచ్లో తను చేసే రకరకాల సెలబ్రేషన్స్ గురించి అడగ్గా దాని వెనుక పెద్దగా ప్లానింగ్ ఏమీ ఉండదని నవ్వుతూ చెప్పాడు. ప్రతి మ్యాచ్లోనూ ఏదో ఒక కొత్త రకమైన సెలబ్రేషన్ చేయడం తనకు అలవాటని, దానికి ప్రత్యేకమైన అర్థం అంటూ ఏమీ ఉండదని తెలిపాడు. గత మ్యాచ్లో చేసిన సెలబ్రేషన్కు సైతం ఎలాంటి అర్థం లేదని, కేవలం కొత్తగా ప్రయత్నించాలనే అలా చేశానని చెప్పాడు. ఫైనల్ మ్యాచ్ గురించి జట్టు ఆలోచన విధానం గురించి మాట్లాడుతూ తామంతా ఆటను పూర్తిగా ఆస్వాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పాడు. రాబోయే ఫైనల్ మ్యాచ్లో మైదానం వెలుపల జరిగే విషయాల గురించి ఆలోచించి అనవసరమైన ఒత్తిడి తెచ్చుకోబోమని స్పష్టం చేశాడు. టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఎలాగైతే ఆటను ఆస్వాదిస్తూ ఆడామో మున్ముందు కూడా ప్రతి ఒక్కరూ గేమ్ మీదే దృష్టి పెట్టి ప్రశాంతంగా ఆడతామని తెలిపాడు. ఈ టోర్నీలో తమకు కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ చక్కటి క్రికెట్ ఆడి మ్యాచ్లను గెలవడమే తమ ఏకైక లక్ష్యమని వైభవ్ సూర్యవంశీ ఎంతో పరిమితితో చెప్పుకొచ్చాడు.